హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిడీస్ వ్లాగ్స్. ఇవాళ 1 ఇంగ్రీడియంట్ 2 రెసిపీస్. ఇందులో పోహా రెసిపీస్ ఫ్రెండ్స్. అయితే ఒకటి పులిహోర టైప్ చేస్తాం కదా, ఇంకోటి పెరుగన్నం టైప్ అయితే సూపర్ అయింది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఒక బౌల్ తీసుకున్నాను, 1.5 బౌల్ తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. చాలా మురికి వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో. ఇదిగోండి, ఏం లేకుండా చూసుకోవాలి, అందులో చూసుకొని కడిగేసుకోవాలి 2 టైమ్స్. కొంచెం కడిగి వాటర్ ఉంపేసిన తర్వాత ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలన్నమాట. అదిగోండి ఎంత మురికి వచ్చింది చూడండి. సెకండ్ టైం కూడా వచ్చింది లైట్గా. ఇదిగోండి, ఆరబెట్టుకోవాలి ప్లేట్లో. ఆరబెట్టుకోవాలంటే మరీ ఎక్కువసేపు ఆరబెట్టుకోవడం కాదు, మనం పోపు పెట్టే లోపు అది కొంచెం డ్రై అయిపోతుంది, అంటే వాటర్ ఏం లేకుండా అయిపోద్ది అన్నమాట. ఇదిగోండి, ప్లేట్లో ఆరబెట్టాను. అంటే కొంచెం అందులో ఏమన్నా ఉందా అని చూసాను అనమాట. అక్కడక్కడ పప్పు గింజలు వచ్చాయి. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపుకి ఆయిల్ వేసుకొని, జీలకర్ర ఆవాలు వేసుకొని, ఆయిల్ 3 స్పూన్స్ వేసాను ఫ్రెండ్స్. పట్టింది 3 స్పూన్స్. నార్మల్గా 2 స్పూన్సే వేస్తాను దాంతో, కానీ దీనికి ఎక్కువ పట్టింది కొద్దిగా. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, కొంచెం ఎండుమిర్చి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. 1/2 స్పూన్ కన్నా కూడా కొంచెం తక్కువ ఉంది, మరి 1/2 స్పూన్ ఏం లేదనుకోండి. తర్వాత మీకు కావాల్స్తే పల్లీలు, పుట్నాల పప్పు కానీ శనగపప్పు కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం వేయలే, మా వాళ్ళకి వద్దన్నారు కాబట్టి. ఇది అంటే పసుపు వేసాను ఫ్రెండ్స్. పసుపు వేసిన తర్వాత టామరిన్ ప్యూరీ వేసాను. చింతపండు ప్యూరీ వేసి పెట్టుకున్నాను కదా, అది 1.5 వేసాను. కొంచెం పులుపు తక్కువైనట్టు అనిపించింది, 2 స్పూన్స్ వేసి ఉండే. మీరు ఒకవేళ నిమ్మకాయ పిండకుండా టామరిండ్ వేస్తున్నారనుకోండి, అది కొంచెం నిమ్మకాయ కన్నా కొంచెం చిన్న సైజు నానబెట్టుకోండి, ఆ గుజ్జు సరిపోద్ది. ఇదిగోండి, డ్రై అయిపోయింది పోహ, మంచిగా పొడిగా. ఇప్పుడు అందులో వేసి ఫ్రై చేసుకోవడమే. నేను ఎక్కువ వేసేసాను ఫ్రెండ్స్ ఇందులో. నేను కర్డ్ పోహాకి తక్కువ ఉంచేసాను, అది భయం వేసింది ఎలా అవుతుందో అని. అందుకే దీనికే ఎక్కువ వేసాను, ఇది రెగ్యులర్గా చేస్తాను కదా అని. కానీ అదే బాగుంది, దానికే ఎక్కువ ఉంచేది ఉండే. ఇదిగోండి, పోపు పెట్టుకొని కొద్దిసేపు లిడ్ అంతా కలిపేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. నార్మల్ పోహా రెడీ అయిపోతుంది. ఇదిగోండి, నార్మల్ పోహా రెడీ అయ్యింది. ఇప్పుడు దహి పోహాకి కొద్దిగానే చేశాను, కానీ చాలా బాగుంది. నేను ఎక్కువ చేసేది ఉండే అసలు యాక్చువల్లీ, ఎలా అవుతుందో అని భయం వేసింది, అందుకే కొద్దిగా వేసాను. దానికోసం 1 స్పూన్, నేను పోసే స్పూన్తో 1 స్పూన్ అనమాట. హాఫ్ పోసాను 2 సార్లు, 2 టైమ్స్ అనిపిస్తుంది, కానీ 1 స్పూనే పోసాను. 1 స్పూన్ వేసి పోపు దినుసులు వేసుకొని, కరివేపాకు, అది జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు 3 వేసేసుకున్నాను. వేసుకొని కొంచెం ఫ్రై చేశాక అది ఎక్కువ హీట్ అయిపోయింది అనమాట, కొంచెంసేపు చల్లార్చాను అనమాట, బంద్ చేసేసాను. తర్వాత అందులో పోహా ఉంటుంది కదా మిగిలింది, అది వేసుకొని కొద్దిగా ఫ్రై చేసినట్టు అనేసి స్టవ్ ఆఫ్ చేసి అన్నాను ఫ్రెండ్స్. తర్వాత అలా కలిపేసిన తర్వాత మనము ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత పుల్లటి పెరుగు ఉంటుంది కదా, కొద్దిగా అంతా, ఎక్కువ వేయలేను, నార్మల్గా దీనికి సరిపోయేంత వేసాను అనమాట.
ఆ పెరుగు ఇది కొద్దిగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఫ్రై చేశాను. చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాతనే పెరుగు పోయాలి. పెరుగు పోసి లిడ్ క్లోజ్ చేసేయాలి. వేడి మీద మొత్తం అది పోహా అనేది పెరుగు పీల్చుకుంటుంది. నేను వాటర్ వేయకుండా చిక్కటి పెరుగు వేసాను. చిక్కటి పెరుగు వేసి కలిపాను. ఈ డిస్టర్బెన్సెస్ ఎక్కువై ఉన్నాయి, ఏమనుకోకండి. ఇదిగోండి, కొంచెం సాల్ట్ తక్కువ అయితే వేసాను అనమాట. వేసిన తర్వాత కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసేస్తే మొత్తం అదంతా పీల్చేసుకుంటుంది. రెడీ అయిపోయింది పోహా. 2 టైప్స్ ఆఫ్ పోహా. ఇదిగోండి, ప్లేట్లో వేస్తున్నాను, చూడండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు ఏ పోహా నచ్చిందో చెప్పండి. నాకైతే దహి పోహానే నచ్చింది. ఇంకోసారి చేస్తే నార్మల్ పోహా కన్నా దహి పోహానే చేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.